नमस्कार, माय माउली हिंदी समाचार में आपका स्वागत है और मैं हूं शेख इस्माइल। आदिलाबाद विधायक पायल शंकर ने कहा है कि आदिलाबाद जिले के हर उस गांव में जहां आंगनवाड़ी भवन नहीं है वहां केंद्र सरकार के फंड से भवनों का निर्माण किया जाएगा। रविवार को बेला मंडल के सिरसन्ना गांव में 12 लाख रुपए की लागत से आंगनवाड़ी भवन के निर्माण के लिए भूमि पूजन समारोह आयोजित किया गया। इस अवसर पर विधायक ने कहा है कि यदि आंगनवाड़ी भवन का निर्माण पूरा हो जाए तो बच्चों की असुविधा दूर हो जाएंगी। उन्होंने अधिकारियों से आंगनवाड़ी भवन का निर्माण जल्द से जल्द पूरा करने की अपील की और कहा है कि सरकार की योजना न केवल आंगनवाड़ी भवनों के लिए भवनों के निर्माण की है बल्कि किसानों के लिए कृषि संबंधित गतिविधियों तक पहुंचने के लिए सड़कें और पेयजल सुविधा भी उपलब्ध कराने की है। नवीन आगो తిరుపతి కుక్కలు పట్టు జాగలు బేలా మండలంలోని సిర్సన్న గ్రామంలో అంగన్వాడీ భవన నిర్మాణం కొరకు ఎన్ఆర్ఈజెస్ కేంద్ర ప్రభుత్వం నుండి 12 లక్షల రూపాయలతోని ఇక్కడ భవన నిర్మాణం కొరకు మంజూరు చేసుకోవడం జరిగింది। ఈ యొక్క అంగన్వాడీ భవన నిర్మాణం పూర్తి చేసుకుంటే చిన్నపిల్లలకి ఏదైతే అసౌకర్యంగా ఉన్నటువంటి ఆ విషయాన్ని కొంత దూరం చేసుకోగలుగుతాం। ఈ మండలంలోనే కాకుండా ఈ ఆదిలాబాద్ జిల్లాలో అంగన్వాడీ బిల్డింగ్లు లేనటువంటి ప్రతి గ్రామంలో అంగన్వాడీ బిల్డింగ్ నిర్మించాలన్న ప్రభుత్వం యొక్క ఆలోచన కార్యరూపం దాల్చే విధంగా ఎన్ఆర్ఈజెస్ నిధుల ద్వారా ఈ యొక్క భవన నిర్మాణాన్ని పూర్తి చేసుకోవడానికి ఇప్పటికే మంజూరు ఇవ్వడం జరిగింది। ఈ సందర్భంగా అధికారులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, సాధ్యమైనంత తొందరగా ఈ యొక్క భవన నిర్మాణాన్ని పూర్తి చేసి ఆ యొక్క పిల్లలకు ప్రజలకు అందుబాటులోకి వచ్చే విధంగా పనులు పూర్తి చేయాలని అధికారులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం। మరి అదేవిధంగా ఈ యొక్క అంగన్వాడీ భవన నిర్మాణమే కాకుండా రేపు వ్యవసాయదారులకు సంబంధించినటువంటి ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమం, గ్రామంలో నుండి వ్యవసాయానికి వెళ్లడానికి ఏవైతే పానాదులు ఆ యొక్క రోడ్లు ఉన్నాయో వాటన్నింటినీ కూడా రాబో రోజులలో వర్షాకాలం ఎంత వర్షం పడ్డా సరే మరి తమ చేళ్లలోకి రైతులు ట్రాక్టర్లు వెళ్లినా ఆటోలు వెళ్లినా మిగతా రవాణా సదుపాయం మెరుగుపరిచే విధంగా రోడ్లు నిర్మాణం చేయాలన్న ఆలోచన కూడా ఉన్నది। సాధ్యమైనంత తొందరలో గ్రామానికి 4-5 రోడ్లు ఇప్పటికే గుర్తించడం జరిగింది। సంవత్సరానికి 1-2 రోడ్లని పూర్తి చేసి వచ్చే 4 సంవత్సరాల లోపు ఈ ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో రైతులకు సంబంధించిన